కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. దావీదు సౌలును చంపకుండా విడిచిపెట్టేశాడు. అవకాశం ఉన్నా కూడా చంపలేదు. ఎందుకు అనే విషయం తెలుసుకుందాం. ముందుగా మనకేం తెలియాలంటే, ఒక్కడైనటువంటి దావీదుని చంపడానికి సౌలు కనీసం 3000 మందిని వెంట పెట్టుకుని వచ్చాడు ఒక్కడిని చంపడానికి. ఎందుకు అనంటే, ఎవడో ఫలానా పనికిమాలిన ఏదో చెప్పుంటాడు సౌలుకి. ఏమనంటే, ఇదిగో నీ సేవకులలో ఒకడైనటువంటి నువ్వు కోరి తెచ్చుకొని నీ సమూహంలో పెట్టుకున్నటువంటి దావీదు నీకంటే గొప్పవాడని జనాలు పాట కూడా పాడారు కదా. మరి నీకంటే తెలివైన వాడని జనాలు అనుకుంటున్నారు కాబట్టి నీ రాజు పదవిని అతను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి, దావీదు రాజు కావాలంటే నిన్ను చంపితేనే కానీ అతను రాజు కాలేడు కాబట్టి నిన్ను చంపాలని చూస్తున్నాడు అనే విషయమై కూడా కొంతమంది బాగా నూరి మన సౌలు గారి చెవిలో పోయడం జరిగింది. సో సౌలు చాలా సీరియస్గా ఈ విషయాన్ని తీసుకొని 3000 మందిని వెంట పెట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. ఎప్పుడు ఎక్కడ దావీదు కనపడతాడా చంపేద్దాం అనేటువంటి ఉద్దేశంతో. అంటే సౌలు యొక్క భయానికి ఉన్నటువంటి పరాకాష్ట ఎంతదో మనకు తెలియాలి. ఎక్కడున్నాడు దావీదు దాక్కునే అంటే, ఏన్గెది అనేటువంటి ఒక అరణ్యంలో ఉన్నాడు. యెరూషలేము నుండి ఏన్గెది అనేటువంటి ఈ పర్వత ప్రాంతానికి 80 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము మొదటి 4 వచనాలలో ఇలా ఉన్నది. దావీదు ఏన్గెది అనేటువంటి ఆ ప్రాంతంలో ఉన్న అరణ్యంలో ఉన్నాడని సౌలునకు తెలిసినప్పుడు ఇశ్రాయేలీయులందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకుని వచ్చి కొండ మేకలకు నివాసములకు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెదుకుడికై బయలుదేరాడు. మార్గమున ఉన్న గొర్రె దొడ్లకు అతను రాగా అక్కడ గుహ ఒకటి కనపడింది. అందులో సౌలు శంఖావర్తినికి పోగా, ప్రాచీన గ్రాంధిక తెలుగులో శంఖావర్తిని అనగా మల మూత్ర విసర్జన అని అర్థం. లఘు శంఖ అంటే మూత్ర విసర్జన నెంబర్ 1, దీర్ఘ శంఖ అంటే నెంబర్ 2 మల విసర్జన. కాబట్టి ఇక్కడ శంఖావర్తినికి వెళ్ళినటువంటి సౌలును దావీదు కనుగొని, దావీదును అతని జనులందరూ కూడా ఆ గుహ లోపలి భాగంలో ఉన్నారు కనుక దావీదు జనులు, ఇదిగో దావీదు, నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగిస్తానని యెహోవా దేవుడు నీతో అని చెప్పినటువంటి మాట ఉన్నది కదా, ఆ రోజు వచ్చింది అని అతని దగ్గర ఉన్నటువంటి 600 మంది సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో దావీదుతో ఆ మాట అన్నారు. దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా సౌలు యొక్క వస్త్రపు పై చెంగును కోసి తీసుకుని వెళ్ళిపోతాడు. ఏమండి, ఒక్క చిన్న విషయం అండి. దావీదు సౌలుకు ప్రాణభిక్ష పెట్టాడు అని నేను అంటున్నాను కదా, అది మీకు కూడా అర్థమవుతుంది కదా. వస్త్రపు పై చెంగును కోయగలిగిన దావీదు సౌలు యొక్క పీకను కోయలేడంటారా? మీరు చెప్పండి. ఊరికి ఈజీ కోసేస్తాడు. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 5 నుండి 22లో ఇలా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి, మీకు వినిపిస్తాను, మీరు చూడండి డిస్ప్లేలో. సౌలు పై వస్త్రమును కోసిన తర్వాత దావీదు మనసులో చాలా బాధపడ్డాడు. ఫస్ట్ పాయింట్. తర్వాత సౌలు యెహోవా చేత అభిషేకము పొందిన వారిని చంపడము ఒక పాపంగా చూశాడు కాబట్టి దావీదు అతనే కాదు తన దగ్గర ఉన్నటువంటి 600 మందిని కూడా హెచ్చరించాడు, సౌలుకి ఎటువంటి ప్రాణాపాయం కలగకూడదు, అతను చంపకూడదు అని. ఆ తర్వాత దావీదు లేచి గుహల నుండి బయటికి వెళ్ళి సౌలును ఎదుర్కొని, రాజా అని సౌలును పిలిచి సాష్టాంగపడి నమస్కారం చేసి, నువ్వు నన్ను చంపాలని చూస్తున్నావే, ఎందుకో నాకైతే తెలియదు, కానీ నిన్ను చంపే అవకాశం వచ్చినా కూడా నేను నిన్ను చంపలేదు, చూసావా? కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినా కూడా నేను నీ యందు కనికరపడి నీవు అభిషేకము పొందినవాడివి కాబట్టి నేను నిన్ను చంపనుద్దేశించట్లేదు అని చెప్పడం జరిగింది. ఇశ్రాయేలు రాజు అయినటువంటి సౌలా, నువ్వు ఎవరిని చంపాలని వచ్చావు? నువ్వు ఏ పాటి వారిని నువ్వు తరుముతున్నావు? చచ్చిన కుక్కను కదా నేను, మిన్నల్లిని కదా, చిన్నపాటి పురుగును కదా, ఈగ వంటి వాడును కదా. యెహోవా దేవుడు నీకు నాకు మధ్య న్యాయము తీర్చునుగాక అని అంటాడు.
ఈ మాటలు చెప్పిన తర్వాత సౌలు తన వస్త్రపు పై చెంగున కోసినటువంటి దావీదును చూసి తనను చంపడానికి అవకాశం ఉన్నా కూడా చంపలేదని తెలుసుకొని, దావీదా నాయన, నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడివై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి కనుక నీవు నాకంటే నీతిపరుడవు. నువ్వు తప్పకుండా రాజు అవుతావు. ఇశ్రాయేలీల రాజ్యము నీకు స్థిరపరచబడుతుంది. ఒక చిన్న విన్నపము దావీదు, నాయన, నా మరణానంతరము నా వారిని, నా పిల్లలను చంపవద్దు అని ఒక చిన్న రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నాడు. దావీదు కూడా ప్రామిస్ చేస్తాడు, ఇతనికే కాదు, యోనాతాను కూడా ప్రామిస్ చేస్తాడు. మీరందరూ కూడా చనిపోయినా సరే నేను బ్రతికున్నంత వరకు మీ కుటుంబం వారికి, మీ తండ్రి ఇంటి వారికి ఎటువంటి అన్యాయము జరగకుండా చూసే బాధ్యత నాది అని ఒక ప్రమాణము చేస్తాడు దావీదు. కాబట్టి ఇక్కడ సౌలుకు ప్రాణభిక్ష పెట్టినటువంటి దావీదుకు ఉన్నటువంటి, అంటే అపకారానికి ఉపకారము చేసేటువంటి గుణమున్నటువంటి దావీదును చూసినటువంటి సౌలు నిజాన్ని తెలుసుకుంటాడు చివరికి. ఇదంతా కూడా అక్కడ జరుగుతుంది. విషయం ఏంటంటేనండి, మనలో మనం చాలామందికి సహాయం చేస్తూ ఉంటాం, మేలుకరమైనవి చేస్తూ ఉంటాం, ఉపయోగపడుతూ ఉంటాం. వాళ్ళు అడగకపోయినా వారు అవసరతలో ఉన్నారని తెలుసుకుని మనం సహాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాము. వారు మనకి సహాయం చేశారు కాబట్టి మనం కూడా వారికి చేయాలనే ఉద్దేశం మనలో ఉంటుంది. కొన్నిసార్లు వారు మనకు ఉపయోగపడ్డారు కాబట్టి మనం కూడా వారికి ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశం మనకు కూడా ఉంటుంది. కానీ మనం ఇతరుల నుంచి మనము సహాయాన్ని ఎక్కువగా కోరుకోకపోవటం మంచిది. యేసుప్రభు వారు అంటారు కదా, నీ కుడి చేతి చేసేటువంటి సహాయము నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు. నీవు చేసేటువంటి ధర్మము, నీవు ఇచ్చేటువంటి విరాళము, నీ చారిటీ అంతా కూడా అంత సీక్రెట్గా ఉండాలి అని ఆయన ఉద్దేశం. అంటే మనం కూడా అలాగే ఉందాం. చిన్న ప్రార్థన కొరకే తలలు వచ్చింది. పరలోక ముందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. సౌలు మహారాజు దావీదు తనకు శత్రువు కాడు అనేటువంటి విషయాన్ని చాలా కాలం తర్వాత తెలుసుకున్నాడు. దేవా, మేము అలా ఉండక ప్రతి ఒక్కరిని క్షమిస్తూ, ప్రతి ఒక్కరిని భరిస్తూ, ప్రేమిస్తూ, ప్రతి ఒక్కరిని కూడా మా ఆత్మతో మేము చేర్చుకుంటూ, దేవా, నీవు మాకు చూపించినటువంటి పద్ధతి ప్రకారము యేసు ప్రభువు వారు తన ప్రాణమును సిలువలో మా పాపముల కొరకు పెట్టినటువంటి ఆ ప్రాణ త్యాగం అనేటువంటి ఆ ప్రేమను ప్రతి ఒక్క విశ్వాసికి కూడా ప్రతిబింబించేలాగా ఉండే విషయమే మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.